ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. దాదాపుగా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి గడపకు, పల్లె నుంచి పట్టణాల వరకు అందరికి ఉపయోగకరంగా ఉండే విధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది. అలాగే 500 సిలిండర్ ఇస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మనం బ్లాక్ లోపల 1000-2000 పెట్టినా కానీ మనకు సిలిండర్ దొరకని పరిస్థితి. ఇప్పుడు 500కే సిలిండర్ ఇస్తుంది ప్రభుత్వం. దాదాపుగా కొంతమంది పల్లెటూరు లోపల 500కి సిలిండర్ వస్తలేదని చెప్తున్నారు. 500కి సిలిండర్ రావాలంటే ఖచ్చితంగా మనము కేవైసీ చేయించాలి. మన సిలిండర్ కనెక్షన్ ఎక్కడుందో అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంకు యొక్క జిరాక్స్, మనం ఒక ఫోటో ఇచ్చినట్లయితే మనకు కేవైసీ అయిపోతే మనకు 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరువవుతుందా లేదా అని చెప్పి ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేపట్టింది. ఈ సర్వే లోపల వాళ్ళు అడిగిన వివరాలన్నీ మనం ఖచ్చితంగా తెలియజెప్పాలి. మనకు భూమి ఎంత ఉంది, మనకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా, మనకి ఏదైనా లబ్ధి చేకూరుందా, మన పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చిందా అనే విషయాలు వాళ్ళు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధి మనకు చేకూరుతుంది, దానికి మన అర్హత ఏంటి, అవన్నీ వాళ్ళు తెలుసుకొని మనకి ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందరికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సర్వే లోపల పాల్గొనాలి. వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి. అలాగే ప్రభుత్వం నిల్వ నీడలేక కడు పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం 3500 ఇళ్లను మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. దానికోసం అధికారులంతా సర్వే చేస్తున్నారు. ఈ సర్వే లోపల వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు మనకు జాగా ఉంటే, ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంటే ఆ జాగాని ఖచ్చితంగా చూపించాలి. చూపించి వాళ్ళు ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటో దిగి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే మనకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు 2-3 దఫాలుగా డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే మనకు ఇల్లు మొదలు పెట్టినప్పుడు కొన్ని, మనకు ఇల్లు గోడలు వచ్చినప్పుడు కొన్ని, అంటే ఇట్లా ఒక్కొక్క దశ లోపల ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అదే ప్లేస్ లోపల ఇల్లు కట్టుకుంటున్నాం. కాబట్టి ఆ వివరాలని తెలియజెప్పిన కానీ ఖచ్చితంగా మనం ఉండాలి. వాళ్ళ అధికారులు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలన్నీ తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మనం అర్హులమైతే ఖచ్చితంగా మనకి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. మనకి ఎవరైతే నిల్వ నీడలేని వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరాలు తెలియజేయాలి. మన ఇంటి లోపల మన పిల్లలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమి లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఖచ్చితంగా పేదవాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. ఖచ్చితంగా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద ప్రజల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి కొత్త పథకాలు తీసుకొస్తుంది. అవన్నీ పథకాలకి అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా అధికారులను సంప్రదించి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకు రుణమాఫీ కూడా దాదాపుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. అది కూడా వివిధ దశల వారీగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం దానికోసం 30 కోట్ల దాకా మనకు నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఆందోళన చెందాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు రాజేందర్ గానం లోపల ఒక మంచి పాట వింటాడు. ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, గోడు లేని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇంటి జాగా మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ,
ప్రవేశపెట్టిన పథకాల లోపల ఇంకొకటి ఏంటంటే రైతన్నల కోసం రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది. మనకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అది ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల ఎకరానికి 15,000 2 దఫాలుగా 7,500 చొప్పున 7,500 చొప్పున ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల ఈ డబ్బులు ఉంటాయి. అలాగే ప్రభుత్వం ఇంకొక విషయం ఏం ఆలోచించిందంటే సన్నబడ్లు వేసిన వాళ్ళ కోసం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని దాదాపుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల బోనస్లు ఉన్నాయి. అలాగే సంక్రాంతి వరకు ఖచ్చితంగా కొత్తగా పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తానని చెప్పింది. అది కూడా వస్తుంది. కాబట్టి ప్రజలందరి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ విషయాలన్నీ మీకు అవగాహన కల్పించడానికి, అంటే అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు సర్వే కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఏవి అడిగితే ఆ వివరాలు మనం తెలియజెప్పాలి. దీన్ని అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లో మేము అధికారులం అని చెప్పి మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు. దయచేసి ఆ మోసపూరిత మాటలు నమ్మద్దు. ఫోన్లో ఎవరికి కూడా మన ఏది ఆధార్ కార్డు నంబర్ కానీ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ ఏ డీటెయిల్స్ దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే అధికారులు మన ఇంటికి వచ్చి కూర్చొని ఏ విషయాలు అడుగుతారో ఆ విషయాలు మనం తెలియజెప్పి ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి రావాలనో మనకు అర్హత మనకు దేనికి ఉందో అది ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలకు సంబంధించి గ్రామంలో అర్హులను గుర్తించడం, ప్రభుత్వం ఇస్తున్న వివిధ పథకాల గురించి తెలియజేయడానికి వచ్చిన మిత్రులందరికీ కళా బృందం వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రామంలో చేపడుతున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మీ యొక్క ప్రూఫ్స్, మీ ల్యాండ్కి సంబంధించిన ఒక పేపర్ మాకు చూపిస్తే మేమే ఇంటికాడికి వచ్చి అర్హులను ఫోన్లో డాటా తీసుకొని వెళ్తాము. ఎవరికి ఫోన్లు చేయము, ఇలాంటి నెంబర్లు కూడా ఎవరు అడగరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ సిబ్బందికి, విన్న రైతన్నలకు, తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.